హాయ్ అండి. నేచురల్ ఎయిర్ గ్రోత్ రైలు షాంపూ పొడి సున్నిపిండి 3 కూడా నేచురల్ అండి. మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి శ్రీదేవ్ అని టైప్ చేసి 182022 అనుకుంటున్నట్లయితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై అనేది ఇస్తాను. మనకు అనుకూలంగా రేట్లు అనేవి ఉంటాయండి. 1/2 కిలో నుంచి స్టార్ట్ అండి సున్నిపిండి షాంపూ పొడి. ఇది 100 ml 200 ml 1/2 లీటర్ వరకు ఉంటుంది మనకి హెయిర్ ఆయిల్. ఇది ప్యూర్ గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె. మనకి ఏంటంటే నేను దగ్గరుండి పట్టించుకొస్తాను. ఇట్లా 10 లీటర్లు ఒకటేసారి మరిగించేస్తాను. ఏ రోజు ఆ రోజే వెళ్ళిపోతూ ఉంటాయి, స్టాక్ అయితే ఉండదండి. ఆర్డర్ వచ్చినాకనే నేను మరిగిస్తాను. ఇలా ఇది 2 డేస్ పట్టించుకొచ్చిన తర్వాత గానుగ నుంచి ఓ 2 డేస్ ఎండలో పెట్టినట్లయితే ఇలా ప్యూర్గా తేరుకుంటుంది. ఆ కింద మడ్డి అనేది కిందకి వెళ్ళిపోతుంది. ఇలా ఆయిల్ బాటిల్ అనేటివి మనం ఫుల్ చేసి ఇస్తూ ఉంటాము. వాటిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాం అనేది ఆ పేపర్ మీద మనకి ఇటు అటు స్టిక్కర్ ఉంటుంది కదా బాటిల్కి, దాని మీద రాసి ఉంటుంది. ఎలా వాడాలో కూడా రాసి ఉంటుంది. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి, మంచి రీగ్రోత్ అయితే ఉంది. మనకి 100 ml 200 ml 1/2 లీటర్, మనకి 200 ml 100 ml 1/2 లీటర్ వరకే అందుబాటులో ఉన్నాయి. మనకి షాంపూ పొడి కావాలంటే 1/2 కిలో నుంచి స్టార్ట్. కొత్తగా ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే 100 ml, అట్లానే షాంపూ పొడి ఒక 1/2 కిలో, అట్లనే సున్నిపిండి ఒక 1/2 కిలో పెట్టుకొని ట్రై చేయండి. మళ్ళీ నచ్చితేనే మళ్ళీ వాడచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. హెయిర్ ఫాల్ తగ్గుద్ది, వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే మనము ఎక్కువగా షాంపూ పొడిలో కుంకుడుకాయ, సీకాకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి కాబట్టి అది ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. కాబట్టి కొత్తగా వైట్ హెయిర్ రాదు, కానీ ఉన్ని వైట్ హెయిర్ అయితే పోదండి. మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. డాండ్రఫ్ అయితే తీసేస్తుంది. 1 వీక్ లోపే మీకు డాండ్రఫ్ తీసేయడం అనేది కనిపిస్తుంది. చాలా ఎక్కువగా డాండ్రఫ్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుద్ది. మనకి డాండ్రఫ్ కొంతమందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి కనిపించదు, కానీ నెత్తంతా దురద పెడుతూ ఉంటుంది. గోర్లతో గీకేటప్పుడు మనకి ఇట్లా గోర్లలో మురికిలాగా వస్తుంది. ఆయిలీ డాండ్రఫ్ అనేది టెస్ట్ చేసుకుంటే తప్ప ఎవరికి బయటపడదు. డ్రై స్కిన్ వాళ్ళకైతే డాండ్రఫ్ ఉన్నా లేకున్నా ఇట్లా బయటికి తేలుతూ ఉంటుంది. వాళ్ళకి డాండ్రఫ్ అనుకోవాలో లేదంటే డ్రై స్కిన్ వల్ల ఇలా అవుతుంది అనుకోవాలో వాళ్ళకి అర్థం అవ్వదు. ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే మాత్రం డాండ్రఫ్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు మంచి రిజల్ట్ రావాలంటే న్యాచురల్ వాడి చూడండి. ఎటువంటి కెమికల్ అనేది యూజ్ చేయము. అన్ని ఆకులు, పువ్వులు, కొన్ని పప్పులు, గింజలతో తయారు చేయబడతాయి. 3 కూడా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. మన దగ్గర ఎప్పుడు స్టాక్ అనేది ఉండదు. ఆయిల్ కానివ్వండి, సున్నిపిండి కానివ్వండి, షాంపూ పొడి కానివ్వండి. చాలామంది నాకు యూట్యూబ్లో అడుగుతున్నారు, మేడం మీరు ఇంతకుముందు ఎయిర్ గ్రోత్ ప్యాక్లు ఒకటి వేసి చూపించేవాళ్ళు, ఈ మధ్యన ప్యాకింగ్ వేస్తలేరు నెత్తికి అని అడుగుతున్నారు. వేస్తానండి, టైం లేక నేను వేయట్లేదు. నేను ప్యాక్ వేసి కూడా చూపిస్తాను. నా ఛానల్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ పెట్టిన వీడియోలు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా ప్యాకులు వేసి చూపించాను కదా, నేను కనిపిస్తూ కూడా వేసి చూపించుకున్నాను. మంచి రిజల్ట్ అనేది మనకు రావాలి అనుకుంటే మీరు ఏ ప్యాక్ వేసినా సరే ఒక 4 వారాలు అనేది వేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నేను చాలా చూపించాను మీకు. ఇంకా ఈ మధ్యకాలంలో మీరు చూపించండి అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి షాంపూ పొడి చేసుకోవాలి, సున్నిపిండి చేసుకోవాలి, హెయిర్ ఆయిల్ చేసుకోవాలి. అందుకని కాస్త ప్యాక్ వేసి చూపించే టైం లేదు అంతే. కానీ మన ఇంగ్రీడియంట్స్ వాడినాక ఎవరైనా సరే ఈ 3 వాడుకుంటే ఎటువంటి డాండ్రఫ్ రాదు, ఎయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. ఇంకా ప్యాకులతో పని ఉండదు. నాకు జుట్టు కూడా బాగానే ఉంది, ఎయిర్ ఫాల్ కూడా అవ్వదు. బాగానే ఉందంటే నాకు హైట్కి తరబడి నేను పెంచుకునే బట్టి ఉంది. ఇంకా భూమికి అతుక్కపోయినంత అయితే లేదు. చూపిస్తాను, ఈ 2 డేస్లో వేసి చూపిస్తాను. ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, ఏంటంటే మీరు షాంపూ పొడి ఎలా యూజ్ చేయాలనేది మాకు కొంచెం చూపించండి అని అడుగుతున్నారు. నేను మా మనవరాలకి వేసి చాలాసార్లు చూపించాను, నెత్తికి రుద్ది కూడా చూపించాను. ఇంకా నా జుట్టు చూడాలని, లేదంటే నేను వేసుకొని చూపించాలని కోరికలు కొంతమందికి ఉన్నాయి. అవి కూడా తీరుతాయి త్వరలో. వేస్తానండి, డెఫినెట్లీ వేసి చూపిస్తాను. కానీ రుద్దేటప్పుడే ఒక మనిషి ఉంటే అది రుద్దేటప్పుడు కూడా చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. కానీ రుద్దడం వీలు పడదు, ప్యాక్ వేసుకొని అయితే చూపిస్తాను. ఎందుకంటే నేను స్టాండ్ పెట్టి వీడియో పెట్టి ఆ రుద్దే టైంలోనైతే చాలా టైం అయిపోతుంది.
అది ఎంత స్పీడ్గా అయినా మీకు కనిపించకుండా అయిపోతుంది. కాబట్టి నేను ఏదో ఒక రోజు పిల్లలు ఉండేటప్పుడు ఒకరు వీడియో తీసేటప్పుడు కూడా రుద్ది చూపిస్తాను. ప్రస్తుతానికైతే ప్యాక్ వేసి అయితే చూపించడానికి ట్రై చేస్తాను. అంతేకాదండి, ఒక అమ్మాయి అడిగారు కూడా, అక్క మీరు ఇంతకు ముందులాగా ప్యాకులు చూపించరా, నేను కొన్ని మీ వాడాను, మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను వేసుకుని కూడా చూపించాను కదా, ఆవిడ వాడినాక మంచిగా ఉన్నది, నాకు హెయిర్ ఫాల్ తగ్గింది, డాండ్రఫ్ ఎక్కువగా ఉండే అది కూడా తగ్గింది అని ఆ అమ్మాయి మొన్న మెసేజ్ చేసింది. ఆ అమ్మాయి కోసమైనా ఒకసారి ఏదైనా ఒక ప్యాక్ వేసి అయితే చూపిస్తాను. మనం సింపుల్గా వేసుకునే ప్యాక్ అయితే ఆనియను, అల్లం ఉంటుంది కదండి, అల్లం తీసుకోండి. ఆ రెండు మిక్సీలో వేసి వడగట్టుకొని ఆ వాటర్ అనేది కుదుళ్ళకి వెళ్ళే వరకు, సిగుర్ల నుంచి కుదుళ్ళ వరకు అప్లై చేసి ఒక 20-30 నిమిషాలు, మీరు ఇంట్లో ఉంటే 20 నిమిషాలు 30 నిమిషాలు పెట్టుకొని చక్కగా మీకు నచ్చే షాంపూతో తలస్నానం చేయండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచి గ్రోత్ కూడా ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటాయండి. చిన్న చిన్న ప్యాక్లని అనుకోవడం, మీరు ఈజీగా వేసుకునేటివి మాకు రుద్దుకోలేము, చిక్కగా ఒత్తుగా వేయకుండా వాటర్ లాగా ఉండే ప్యాకులు అయితే మాకు ఇట్లా మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుద్ది అనుకునే వాళ్ళకి కొన్ని చూపిస్తాను త్వరలో.